సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని శశాంక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దర్పల్లి మండలం సల్పబండ తాండాలు నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహంగా ముగిసింది. ఈ టోర్నమెంట్ లో జిల్లా నలుమూల నుండి మొత్తం 23 జట్లు పాల్గొన్నాయి. ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఇక పడకల్ తాండా మరియు మైలారం జట్ల మధ్య ఫైనల్ పోరు జరిగింది. విజేతగా నిలిచిన మైలారం జట్టుకు శశాంక్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కేతావత్ మోతిలాల్ గారు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందజేశారు. క్రీడాకారుల ప్రతిభను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎదుగుదల కాకుండా మానసిక ఎదుగుదల కూడా జరుగుతుంది. ఈ మానసిక ఎదుగుదల ఉండడం వలన రాబోయే రోజులలో మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకొని ముందుకెళ్ళడం అనేది మనకు ఈ క్రీడలు నేర్పిస్తాయి. కావున ప్రతి ఒక్క ఈ విలేజ్ సల్పబండ తండా చిన్న తండాలో జిల్లా లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ చేయడం, ఈ టోర్నమెంట్కు మంచి క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడాకారులు రావడం అనేది జరిగింది. కావున ఈ ఊరి సర్పంచ్ రమేష్ నాయక్, అలాగే యూత్ మన హంసర్ నాయక్, అలాగే వీడీసీ చైర్మన్, మెంబర్స్ అండ్ తండా నాయక్ కార్బారి డయస్ ఆనంద్ సేన రామరామ్ మీ అందరి క్రీడా స్ఫూర్తిని అంటే నేను అనుకున్నా నా మనసులో మా తమ్ముడు అనబట్టి అన్న మనము తాండాల జిల్లా స్థాయి పెట్టాలన్నా దీనికి నీ సహకారం కావాలి, నీ సాయం కావాలి అనేది నాకు నా మైండ్లో మొట్టమొదటి గుర్తుకొచ్చిన వ్యక్తి. ఎందుకంటే డాక్టర్ మోతిలాల్ సార్ మా పిల్లలు స్పోర్ట్స్ ఆడే ఇవాళ 2 కానిస్టేబుల్ జాబులు తెచ్చుకున్నారు. స్పోర్ట్స్ అథ్లెట్ల చాలామందికి నేషనల్ లెవెల్ పోయినా స్టేట్స్కి పోయారు. చాలా మంచి వాళ్ళకి అనుభవం ఉంది సార్. మీరు సహాయం చేస్తే జిల్లా స్థాయి టోర్నమెంట్ మేము పెడదాం అనుకుంటున్నామంటే సార్ మనం పెడుతున్నాం అనగానే నాకు అట్లాంటి సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే సార్ వైద్య రంగంలో కానీ ఇప్పుడు ఆయనకు హాస్పిటల్ ఉంది, చాలామంది గరీబోలు కానీ ఎక్కడేం కనిపించినా ఆయన ఎన్నో సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చాలామందికి హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. సార్కి ఒకటే ఆ అమ్మ జగదమ్మ దేవి మాత ఆశీస్సులు ఉండాలి. రానున్న రోజులలో కూడా ఆయన రాజకీయ రంగంలో